హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ డీకే ఆంధ్ర అబ్బాయి. ఈరోజు మా బుజ్జి వినాయకుడిని నిమజ్జనం చేయబోతున్నాం. అందుకని అదే చెప్తుంది అనమాట మా శ్రీదక్ష కూడా నిమజ్జనం చేస్తామని. అయితే ఈ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఈ రోజు ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి టైం ఉండదు. ఎలా నిమజ్జనం చేస్తున్నాము, ఎక్కడ చేస్తాము ఏంటి అనేది వీడియోలో మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ, చూస్తూ ఉండండి లాస్ట్ వరకు మా వీడియోని. వినాయక నిమజ్జనం అంటే చాలా హడావిడిగా ఉంటుంది. మేము కూడా మా చిన్ని వినాయకుడిని నిమజ్జనం చేయడం కోసం మొత్తం రెడీ అయిపోయినాం అనమాట. అక్కడ ఉండేటువంటి పత్రి పూలు అవన్నీ కూడా మేము సంచులో వేసుకొని వినాయకుడితో పాటు నిమజ్జనం చేయడానికి రెడీ చేశామన్నమాట. వినాయక నిమజ్జనం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది లడ్డూ పాట. ఈ లడ్డు అనేది చాలా మంది పోటీ పడి మరి ప్రసాదాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ లడ్డు అనేది మేము మాత్రం పాట అనేది పెట్టట్లేదు. మా వినాయకుడి లడ్డు చిన్నదైనప్పటికీ మేము అందరికీ పంచడానికి ప్రయత్నిస్తాము. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. మా వినాయకుడిని మేము మాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక చెరువులో నిమజ్జనం చేయడానికి తీసుకుని వెళ్తున్నాము. వినాయక విగ్రహాన్ని తలపైన పెట్టుకుని తీసుకువెళ్తే శుభప్రదంగా భావిస్తారు కాబట్టి మా మోహిని కూడా వినాయక విగ్రహాన్ని తలపైన పెట్టుకుని నిమజ్జనానికి తీసుకువెళ్ళడానికి రెడీ అయింది. మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో, అందుకనే మా మోహిని పైనుంచి వినాయక విగ్రహాన్ని గ్రౌండ్ ఫ్లోర్ వరకు తీసుకొచ్చింది. మా శ్రీదక్ష కూడా వినాయక విగ్రహాన్ని తలపైన పెట్టుకుందనమాట. మేమైతే ఈ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేద్దాం అనుకోలేదు. మా దగ్గరలో ఉన్నటువంటి పెద్ద వినాయకుని యొక్క విగ్రహం దగ్గర పెట్టేద్దాం అనుకున్నాం. కానీ మా తమ్ముడు మాత్రం మనం ఫస్ట్ టైం వినాయకుడు పెట్టాము, మనమే నిమజ్జనం చేద్దామని చెప్పి కేపీహెచ్బి నుంచి మీర్పేట వరకు వచ్చి మరి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నాడు. అదిగోండి ఆ కనిపిస్తున్న చెరువులోనే మన ఈ చిట్టి వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాం. ఫైనల్లీ మా మోహిని అయితే మా వినాయకుడిని చెరువు దగ్గర తీసుకుని వెళ్ళి నిమజ్జనం అనేది చేసేసింది. ఇది ఫ్రెండ్స్ మా వినాయకుడి నిమజ్జనం యొక్క ఫుల్ వీడియో. మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.